హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రో లో పెన్ టూల్ గురించి నేర్చుకుందామండి. ఫ్రెండ్స్, పెన్ టూల్ యొక్క బేసిక్ వర్క్ ఏంటంటే ఇది ఒక ఫ్రీ ఫార్మ్ ఆఫ్ డ్రాయింగ్ టూల్ అండి. పెన్ టూల్ తో మనం ర్యాండమ్ షేప్స్ అంటే స్ట్రేట్ లైన్స్, కర్వ్స్ అండ్ ఏదైనా పిక్చర్ లో ఒక పర్సన్ యొక్క బాడీ అవుట్ లైన్ లేదా ఒక వస్తువు యొక్క అవుట్ లైన్ ను టార్గెట్ చేస్తూ పెన్ టూల్ తో మనం డ్రా చేస్తాము. తర్వాత మనకు అవసరమైనటువంటి ఎఫెక్ట్స్ గానీ యానిమేషన్ గానీ దాని మీద అప్లై చేస్తాం. ఒక వస్తువు లేదా ఒక పర్సన్ యొక్క అవుట్ లైన్ ను టార్గెట్ చేస్తూ మనం పెన్ టూల్ తో గీసిన తర్వాత పెన్ టూల్ యొక్క యాక్చువల్ వర్క్ అక్కడనే స్టార్ట్ అవుతుందండి. ఏదైతే మనం పెన్ టూల్ తో డ్రా చేసినటువంటి షేప్ అయినా మనం గ్రాఫిక్స్ డిజైన్ చేయొచ్చు, టైటిల్స్ హైలైట్ చేయొచ్చు, లేదా వీడియో రివీల్ ఎఫెక్ట్ చేయవచ్చు. అండ్ ఆల్సో అదే విధంగా మోషన్ గ్రాఫిక్స్ యానిమేషన్ కూడా చేయొచ్చు. అంటే పెన్ టూల్ అంటే మనకు కేవలం డ్రాయింగ్ కోసం కాదండి, క్రియేటివ్ గ్రాఫిక్ క్రియేషన్ టూల్ గా కూడా మనకు పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టూల్స్ ప్యానల్ లో మొదటి నుంచి 6వది ఒక పెన్ సింబల్ తో ఇక్కడ మనకు కనిపించేది పెన్ టూల్ అండి. పెన్ టూల్ యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ పి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పెన్ టూల్ ను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ప్రోగ్రామ్ మానిటర్ లో ఈ పెన్ టూల్ తో ఇక్కడ చూపిస్తున్నప్పుడు మనకు ఒక పెన్ లైక్ సింబల్ ఈ విధంగా చూపిస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రోగ్రామ్ మానిటర్ లో నేను పెన్ టూల్ తో ఈ విధంగా మౌస్ తో జస్ట్ ఒకసారి క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా, నేను క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. యాక్చువల్ గా దీనిని మనం యాంకర్ పాయింట్ అంటామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ పెన్ టూల్ సహాయంతో ఒక ర్యాండమ్ షేప్ ను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను మరొక యాంకర్ పాయింట్ ను క్లిక్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ లైన్ ని మనం ఇక్కడ సెగ్మెంట్ అంటాము. తర్వాత నేను ఇప్పుడు ఒక షేప్ ని డ్రా చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు క్లిక్ చేశారు కాబట్టి లాస్ట్ పాయింట్ ను ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ షేప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ షేప్ అనేది కంప్లీట్ అయినట్టు అర్థం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యాంకర్ పాయింట్ మధ్యలో ఉన్నటువంటి ఈ లైన్ ని మనం ఇక్కడ సెగ్మెంట్ అంటాము. అలాగే ఈ సెగ్మెంట్స్ అన్నింటినీ కలిపి మనం ఇక్కడ ఒక పాత్ గా ట్రీట్ చేస్తాము. అడోబీ ప్రీమియర్ ప్రో లో ఇది యాంకర్ పాయింట్ అవుతుంది. ఈ రెండు యాంకర్ పాయింట్ మధ్యలో ఉన్నటువంటి దీనిని సెగ్మెంట్ అంటాము. ఈ సెగ్మెంట్స్ అన్నిటిని కలిపి పాత్ అని పిలుస్తాము. ఇక్కడ చూసారా మీరు, నేను ఎప్పుడైతే ఇక్కడ ఒక ర్యాండమ్ షేప్ ని ఇక్కడ డ్రా చేశానో అప్పుడు నాకు ఇక్కడ కింద చూసినట్లయితే టైమ్ లైన్ లో ఒక గ్రాఫిక్ లేయర్ ఏర్పడింది. ఎట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్ లో గ్రాఫిక్ కింద మనకు పెన్ టూల్ తో ఒక షేప్ 1 అని ఇక్కడ ఏర్పడింది. అదే విధంగా ఎఫెక్ట్ కంట్రోల్స్ లో గ్రాఫిక్స్ కింద మనకు ఇక్కడ షేప్ 1 అని ఏర్పడింది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా షేప్ 1 లో మనకి ఇవన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు పెన్ టూల్ ను ఉపయోగించి షేప్స్ ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అండ్ పెన్ టూల్ ను ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ ఆల్సో డిఫరెంట్ ఆల్టర్నేటివ్ కీస్ తో మనం పెన్ టూల్ ని ఏ విధంగా వాడవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మొదట నేను ఒక యాంకర్ పాయింట్ నేను ఇక్కడ డ్రా చేశాను. ఇక్కడ ఒక గ్రాఫిక్ లేయర్ ఏర్పడింది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక యాంకర్ పాయింట్ ని క్రియేట్ చేశాను. ఈ విధంగా ర్యాండమ్ షేప్ ను క్రియేట్ చేసి దీన్ని కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ గ్రాఫిక్ లేయర్ కి మధ్యలో నేను మరొక పాయింట్ ను ఏర్పాటు చేయాలి అనుకుంటే మీరు పెన్ టూల్ తో ఈ సెగ్మెంట్ లైన్ పైన ఒకసారి ఇట్లా చూపించండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ పెన్ టూల్ దగ్గర ప్లస్ సింబల్ కనిపిస్తుంది. చూడండి, పెన్ టూల్ ను నేను ఈ లైన్ పైన చూపించినప్పుడు నాకు ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. అదే విధంగా ఈ పాయింట్ ను నేను డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పాయింట్ మీద పెన్ టూల్ ను ప్లేస్ చేసి కంట్రోల్ ప్రెస్ చేసినట్లయితే మనకు మైనస్ సింబల్ చూపిస్తుంది. అప్పుడు మనం దీన్ని డిలీట్ చేయొచ్చు. చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా, నేను కంట్రోల్ ప్రెస్ చేసి పెన్ టూల్ ను నాకు అవసరం లేని ఒక యాంకర్ పాయింట్ దగ్గర పెట్టాను. అప్పుడు పెన్ టూల్ మైనస్ సింబల్ చూపిస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ క్లిక్ చేస్తాను. చూడండి, ఆ పాయింట్ డిలీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా పెన్ టూల్ తో మనం పాయింట్స్ ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయవచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్, మనం పెన్ టూల్ తో స్ట్రేట్ లైన్స్ కాకుండా కర్వ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక పాయింట్ ని ఇక్కడ క్లిక్ చేశాను. ఫ్రెండ్స్, నాకు ఒక కర్వ్ లైన్ కావాలి అనుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే మనం పెన్ టూల్ తో డ్రా చేసేటప్పుడు పెన్ టూల్ తో ప్రెస్ చేసి అదే విధంగా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కర్వ్స్ అనేటి చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ ను మౌస్ తో క్లిక్ చేసి అలాగే పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. నాకు ఈ విధంగా కర్వ్ చూపిస్తుంది. నాకు ఇప్పుడు ఈ కర్వ్ చాలనుకుంటున్నాను, ఇక్కడ వదిలేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మౌస్ ను ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఏర్పడినటువంటి ఈ హ్యాండిల్స్ ను మనం బీజియర్ హ్యాండిల్స్ అంటాం. ఈ విధంగా మనకు అవసరమైన విధంగా ఈ హ్యాండిల్స్ ను యూజ్ చేసుకొని మనం ఆ కర్వ్స్ ని మనకు అవసరమైన విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ర్యాండమ్ షేప్ లో నేను ఇక్కడ ఈ పాయింట్ ని నేను కర్వ్ ఏర్పడాలనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఆల్ట్ ని ప్రెస్ చేసి పెన్ టూల్ తో మనం ఈ పాయింట్ ని క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఒక కర్వ్ ఏర్పడుతుంది. చూడండి, నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆల్ట్ ని ప్రెస్ చేశాను. ఆల్ట్ ని ప్రెస్ చేసి పెన్ టూల్ ను ఈ పాయింట్ దగ్గర మనం ప్లేస్ చేసినప్పుడు మనకు పెన్ టూల్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. చూడండి. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ మీద నేను ప్రెస్ చేస్తున్నాను. అప్పుడు చూడండి, నాకు ఈ విధంగా హ్యాండిల్స్ అనేవి బయటకు వచ్చాయి. చూసారా? ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ గా ఉన్నటువంటి ఈ షేప్ ను నేను ఆల్ట్ ప్లస్ పెన్ టూల్ ప్రెస్ చేసి మనకు అవసరం ఉన్న యాంకర్ పాయింట్ దగ్గర ప్రెస్ చేసి డ్రాగ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు అవసరమైనటువంటి హ్యాండిల్స్ వస్తాయి. ఇప్పుడు మనం దీనిని ఒక కర్వ్ షేప్ గా చేంజ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా కర్వ్ అనేది మనకు వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెండు హ్యాండిల్స్ అనేవి మనకు ఎట్ ఏ టైం టూ సైడ్ అంటే రెండు వైపులా పని చేస్తుంది. నాకు ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటే వర్క్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్ట్ తో పాటు షిఫ్ట్ ప్రెస్ చేసినప్పుడు ఓన్లీ ఒక హ్యాండిల్ మాత్రమే పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్రెస్ చేసి మౌస్ తో డ్రాగ్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్? ఎప్పుడైతే నేను ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఈ రెండు హ్యాండిల్స్ ఒక హ్యాండిల్ మాత్రమే పనిచేస్తుంది. అప్పుడు మనకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రమే ఈ కర్వ్ ను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ నేను కర్వ్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఈ యాంకర్ పాయింట్ పైన ప్రెస్ చేసి ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్రెస్ చేసి పెన్ టూల్ తో ఈ విధంగా నేను కర్వ్ ని చేంజ్ చేస్తున్నాను. అదే విధంగా నాకు ఈ హ్యాండిల్ కావాలనుకున్నప్పుడు ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్రెస్ చేసి మౌస్ తో ఈ విధంగా చేంజ్ చేస్తాను. ఇక్కడ ఈ కర్వ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కర్వ్ పాయింట్ గా చేంజ్ అయింది. నాకు మళ్ళీ ఈ కర్వ్ పాయింట్ అనేది స్ట్రైట్ కార్నర్ కావాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్ట్ ప్లస్ పెన్ టూల్ తో ఈ యాంకర్ పాయింట్ దగ్గర నేను ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఈ కర్వ్ అనేది స్ట్రైట్ కార్నర్ గా మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేశాను. పెన్ టూల్ తో ఈ యాంకర్ పాయింట్ పైన ప్లేస్ చేశాను. ఇప్పుడు జస్ట్ నేను మౌస్ తో క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు కర్వ్ పాయింట్ అనేది స్ట్రైట్ కార్నర్ గా మారిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ డ్రా చేసినటువంటి ర్యాండమ్ షేప్ యొక్క ఈ సెగ్మెంట్ లైన్స్ అనేటివి స్ట్రేట్ గా లేవు. నాకు ఇప్పుడు పెన్ టూల్ తో డ్రా చేస్తున్నప్పుడు స్ట్రేట్ లైన్స్ అంటే 90 డిగ్రీస్ గానీ లేదా 45 డిగ్రీస్ యాంగిల్ తో గానీ ఏర్పడాలనుకున్నప్పుడు షిఫ్ట్ ప్లస్ పెన్ టూల్ తో మనము క్లిక్ చేస్తూ ఏర్పాటు చేస్తే అప్పుడు మనకు స్ట్రేట్ లైన్స్ ఆర్ 45 డిగ్రీస్ తో ఉన్నటువంటి లైన్స్ మనకు ఏర్పడతాయి. ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను షిఫ్ట్ ను ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, షిఫ్ట్ ప్లస్ పెన్ టూల్ తో మనం ఈ విధంగా డ్రా చేస్తున్నప్పుడు స్ట్రేట్ లైన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా, ఈ షేప్ కి అండ్ ఈ షేప్ కి మధ్య డిఫరెన్స్ అనేది మనకు సింపుల్ గా ఏర్పడుతుంది. మనం షిఫ్ట్ ప్లస్ పెన్ టూల్ తో ఈ విధంగా డ్రా చేసినప్పుడు మనకు ఒక స్ట్రేట్ లైన్స్ తో ఉన్నటువంటి షేప్స్ అనేటివి ఏర్పడతాయి. అట్ ద సేమ్ టైం 45 డిగ్రీస్ లో కూడా మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డ్రా చేసినటువంటి ఈ షేప్స్ ని మనం ఇక్కడ సెలక్షన్ టూల్ తో సెలెక్ట్ చేసి ఈ పాయింట్ ని నేను ఈ విధంగా ఎక్స్టెండ్ చేయవచ్చు. చూసారా, ఈ విధంగా నాకు అవసరమైన విధంగా ఈ షేప్ ని నేను ఎక్స్టెండ్ చేస్తాను. పెన్ టూల్ తో దీని మీద క్లిక్ చేశాను. చూసారా, ఈ విధంగా మనకి ఎంత అవసరం ఉంటే అంత ఈ షేప్ ని మనం సెలక్షన్ టూల్ తో సెలెక్ట్ చేసి ఏ కార్నర్ లో అయినా సెలక్షన్ టూల్ తో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఈ షేప్ మొత్తాన్ని కూడా పెన్ టూల్ తో ఈ విధంగా మూవ్ చేయవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఈ పెన్ టూల్ తో ఈ షేప్ ని సెలెక్ట్ చేశాను. ఈ విధంగా టోటల్ గ్రాఫిక్ లేయర్ ని మొత్తం మనకు అవసరమైన విధంగా మూవ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇది ఈ వీడియో అండి. ఈ వీడియోలో మనం పెన్ టూల్ ను ఉపయోగించి ఏ విధంగా షేప్స్ డ్రా చేయవచ్చు అండ్ ఆల్సో డిఫరెంట్ ఆల్టర్నేటివ్ కీస్ ఉపయోగించి షేప్స్ ని ఏ విధంగా మనకు అనుకూలంగా ఇష్టం వచ్చినట్లుగా చేంజ్ చేయవచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి. ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో మనం పెన్ టూల్ ద్వారా డ్రా చేసినటువంటి డిఫరెంట్ షేప్స్ కి ఏ విధంగా ప్రాపర్టీస్ లోని గ్రాఫిక్స్ లో ఉన్నటువంటి ఈ ఫిల్, స్ట్రోక్, షాడో వంటి వాటిని ఉపయోగించి మనం ఏ విధంగా దాని డిజైన్ ను చేంజ్ చేయవచ్చు అండ్ ఆల్సో ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఇక్కడ ఉన్నటువంటి వెక్టర్ మోషన్ అండ్ ఆల్సో షేప్ ఈ రెండింటిని ఉపయోగించి ఏ విధంగా మనం కీ ఫ్రేమ్స్ అప్లై చేసి యానిమేషన్ క్రియేట్ చేయవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇక ఇది ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.